వైకాపా పాలనలో రాజ్యమేలిన రేషన్ మాఫియా గాజువాక. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగిందని, దీని వెనుక అధికారుల హస్తం ఉందని తెదేపా ఆరోపించింది. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లలో ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో రేషన్ మాఫియా విలయతాండవం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి నాటకాలకు అడ్డుకట్ట తప్పదని హెచ్చరించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. మాఫియాపై అధికారులు నిఘా పెట్టారని, అధికారులు కళ్ళుగప్పి దొంగచాటుగా వ్యాపారం చేసే వాళ్లను ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దశేంద్ర, చెరుకూరి నాగేశ్వరరావు, రట్టి వాసు, మణి, పంచదార్ల, ఉగ్రం, సింగూరు అనంత్, బైపిల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు. పెడితే అది తరతరాలుగా అలాగా ఈనాటి వరకు వస్తూ ఉంది. కానీ గాజువాక నియోజకవర్గంలో కొంతమంది రైస్ మాఫియా అధికారులు, గతంలో పనిచేసిన అధికారుల అండతో, అలాగే వైసీపీ ప్రతినిధులుగా ఉంటూ ప్రతి నెల 1000 టన్నుల వరకు ప్రజల తాలూకా రేషన్ డిపోలో కలెక్ట్ చేసుకుంటూ తరలిస్తూ ఉన్నారు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే గాజువాకలో జరుగుతున్న ఈ ప్రక్రియలో గతంలో పనిచేసిన అన్ని శాఖల అధికారులు వస్తూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇక్కడ అటువంటి తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిరంతరము మా కార్యకర్తలు నిజాయితీగా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మేము నిరంతరము ప్రజాహితం కోరే పనిచేస్తాం. మాకు కావాల్సింది ఏంటంటే ఏఎస్ఓ గారు కానీ, జిల్లా ఇప్పుడు ఏసీపీ గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఇతర అధికారులు జోక్యం చేసుకొని, ఇప్పుడే నిన్నే జనసేన సోదరులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ అందరూ కలిపి కాకినాడలో ఇక్కడ కూడా అటువంటి మాఫియా ఉందట. గత 5 సంవత్సరాలుగా పేదవాడు ఇప్పుడు ఏదైతే ఇంటింటికి రేషన్ అడ్డం పెట్టుకొని ఆ రేషన్కి వెళ్ళేటప్పటికే బ్యాగ్లో ఉంటాడు ఒక రెడీగా, ఆ బండిలోనే పేద ప్రజలకి ఏదో బలహీనతను అడ్డం పెట్టుకొని ఏదో ఇచ్చి కలెక్ట్ చేసుకొని వాహనాల్లో తరలించేస్తున్నారు. ఈ ప్రక్రియకు చమరగీతం పాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది గత 5 సంవత్సరాలుగా కరుడుగట్టిన, అందులో కీలక పాత్ర పోషిస్తుంది వైసీపీ నాయకులే. వైసీపీ నాయకుల అండతోనే ఈ గాజువాకలో రైస్ మాఫియా రెచ్చిపోతుంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వము ఎన్నో కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశాడు, ఆర్థిక సంక్షోభం నెట్టేశాడు, పప్పు బేలాలు పెంచు రాష్ట్ర సంపద దుర్వినియోగపరిచి ఖజానా ఖాళీకి ఇచ్చాడు. ఆ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దల సహకారంతో ప్రభుత్వం నడుస్తున్నా ఈరోజు విద్యునైన ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. కేవలం ఆ కూటమిని అధికారులకు సహకారం అందించు విజయవంతంగా ఒక్క రోజులైనా పూర్తి చేసి ఈ రాష్ట్రానికి వాలంటీర్లు ఉంటేనే జరగదు, ప్రభుత్వం సంకల్పం ఉంటే తప్పకుండా జరుగుతుందని నిరూపించారు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్నా క్యాంటీన్ ఇతర చాలా కీలకమైన హామీలు వెళ్ళే దశలో మేము ఒకటే చెప్తాను, రాష్ట్ర సంపదను దోచుకోవడానికి వీల్లేదు. మేము నిజాయితీగానే ఉంటాం. ఒకవేళ మీరు కూడా అడగచ్చు, మీరేమైనా తప్పు చేసి ఇదే రీతిలో మీరు ఎండగట్టండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాలుగా ఆనాటి ఉన్న పోలీసు అధికారులు, ఆనాటిలో ఉన్న ఏఎస్ఓ, ఆనాటి ఉన్న ఇతర అధికారులు అందరూ అడ్డం పెట్టుకొని నెల 1000 టన్నులు వరకు కొంతమంది ఈ విధంగా లాలుచిపడి మిగతా అమ్ముకొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలని లక్ష్యంతో మొదటిగా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడే నేను అడుగుతాను, మేము ఏదైనా ఉన్నా మాకేం మొహమాటం లేదు, అధికారులు చేసే ప్రతి పనికి మేము సహకరిస్తాం. అధికారులు కూడా గతంలో ప్రభుత్వంలో పనిచేసేట్లు కాకుండా ట్రాన్స్పరెన్సీగా, పారదర్శిగా పనిచేసి ప్రజలకు వచ్చే సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల్లో మేమైనా మా మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అడ్డుకుంటే. కానీ నిజాయితీగా పనిచేయాలి. పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సరికొత్త జవసత్యాలు మరి ఇప్పుడు రావాలనే ఉద్దేశంతో గాజువాక నియోజకవర్గంలో
ఈ రేషన్ మాఫియాకి ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు బియ్యం మాఫియా వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు వాళ్ళ లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళ ప్రభుత్వానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఒక్కొక్కరికి 4 షాపులు ఇచ్చారు. ఇప్పుడు ప్రతి టిఫిన్ బండి దగ్గర, నూడిల్స్ బండి దగ్గర, లేకపోతే క్యాటరింగ్ దగ్గర మొత్తం అన్ని డొమెస్టిక్ సిలిండర్లు వాడుకోకుండా ఉపయోగిస్తారు. అసలు ఇక్కడ ఏఎస్ఓ ఇప్పటి నుంచి ఏడ్ చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఏఎస్ఓ ఏం చేస్తున్నారు. అందుకే దాంతో పాటు కని గుట్కాలు కూడా విచ్చలు ఉంటారండి, అది కూడా అరికట్టే విధంగా ఏదైనా సంఘ వ్యతిరేక శక్తులు అంటే అది కైని అవ్వచ్చు, గుట్కా అవ్వచ్చు, లేదా బెల్ట్ షాపులు అవ్వచ్చు, ఏదైనా దానిపైన ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత ఉంది. నేను ఏమంటానంటే కొంతమంది అధికారులకు కూడా నేను చాలా మంది గ్రహించాను. గాజువాక ఎంఆర్ఓ మండల ఆఫీసులో కానీ ఇతర ఆఫీసుల్లో ఇంకా వైసీపీ వాసన పోలేదు. అది పోకపోతే అంటే నా పరిధి దాటిపోయినా నేను గాజువాక నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులందరం మేము పోరాడాం, దుర్మార్గమైన పోరాడాం. కాబట్టి అది మేము ఆ విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గతంలో జరిగినవి వదిలేయండి, నేను దాని జోలికి పోము. అంటే అన్యాయం అక్రమాలపైన ఉక్కుపాదం మోపండి. అలాగే కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. చాలామందిని అడిగి 5 సార్లు గెలిచినారు కూడా అడిగాను నేను, ఏమండి మీరు ఎప్పుడైనా చేశారంటే ఎప్పుడు లేదు, కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. వైసీపీ కార్పొరేటర్ల ముఖ్య వాళ్ళ వార్డుల్లోనూ ఫ్లోర్కి 1,00,000, 2కి 3, 4, 5, 10 లక్షలు వీటిపైన కూడా జీవీఎంసీ వారు విజిలెన్స్ దర్యాప్తు జరిపించారు. వారిపైన ఉక్కుపాదం మోపాలి. భవిష్యత్తులో దాని మీద కూడా మేము వెళ్ళి రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే ఈ గాజువాక నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లో అద్భుతమైన మెజార్టీ వచ్చిందంటే కారణం అదే. అంటే ఒక పేదవాడు ఆడు ఇల్లు కట్టుకుంటాడండి, పేదవాడు ఇల్లు కట్టుకుంటే దాన్ని నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తర్వాత ఆర్టీఓ బ్రోకర్లు కూడా అలాంటి వాళ్ళ పైన 1కి 2 వేస్తే, 1 వేసాడు అనుకోండి ప్రజా ప్రయోజనం అనుకోరు, ఆ కంటిన్యూగా ర్యాండమ్గా వేస్తున్నప్పుడు వారిపైన ఉక్కుపాదం మోపాలి. అందుకే నేను ఏమంటానంటే మేము ముందుగా చెప్పేదంటే ఒకవేళ నేనైనా ఏదైనా మీ దృష్టికి వచ్చి ప్రసాద్ శ్రీనివాస్ పాలన చేశాడంటే మీరు అండగట్టండి. మేము ఇప్పుడు చెప్తున్నాం, పల్లా శ్రీనివాస్ గారికి మీ అందరూ గౌరవం తెచ్చేవాళ్ళు, మేము అగౌరవం తెచ్చేవాళ్ళగా మమ్మల్ని కూడా మీరు దగ్గరుండి గ్రహించారు. కాబట్టి ఏదైనా ఉంటే మేము సరి చేసుకుంటాం, మీరు కూడా మాకు తెలియ పలానా ఉందని చెప్పి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా నేను చూసాం. ఇక్కడ ఎలాగైనా వ్యవస్థలన్నీ అడ్డం పెట్టుకున్నారు, శాసించారు. ఎలాగంటే ముఖ్య ఉద్దేశం బియ్యము, తర్వాత బియ్యము, ఏదైనా కొత్తగా వైన్ షాప్లు ఇదే కదా. తర్వాత అయితే రేపు రాబోయే కాలంలో మీరు మేయర్ కోసం వైసీపీ వాళ్ళని కూడా మీ దాంట్లో జాయిన్ చేసుకోవడానికి వాళ్ళు మీ వైపు చూస్తారు, వాళ్ళు మీరు జాయిన్ చేసుకుంటారా? ప్రసాద్ గారు, ఇప్పుడు ఏదైతే రైస్ మాఫియా అన్నారో ఆ మాఫియాకి ఒక కార్పొరేటరే గౌరవ అధ్యక్షులు వైసీపీ నుంచి. ఓకే అండి, ఇప్పుడు ఆ వైసీపీ కార్పొరేటర్లే టీడీపీలోకి రావాలంటే మీరు ఆరతపల్లిలో పట్టుకుని కొంతమంది టీడీపీ కార్పొరేటర్ ఆరతలు పట్టుకుని ఆహ్వానిస్తున్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఆహ్వానిస్తారా? ఇదే మాఫియాని కొనసాగిస్తారా? మాకున్న సంఖ్యాబలం అద్భుతంగా ఉంది. పల్లా శ్రీనివాస్ గారు ఎథిక్స్ మెయింటైన్ చేస్తారు. మిగతా ఎలా జరుగుతుందో తెలియదు కానీ గాజువాకలో అంటే నేను అనేది మేయర్ మార్చడం కోసం మీరు సంఖ్యాబలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు. సంఖ్యాబలం వచ్చేసింది, గాజువాకలు రావాల్సిన లేదు. అది రాకుండా మాకు మిగతా నియోజకవర్గాల నుంచి సంఖ్యాబలం వచ్చేసింది. ఇంకో అలా కాదండి, ఇప్పుడు అన్న ఇప్పుడు మీరు చూశారు కదా ఈరోజు అక్కడ చిత్తూరు మేయర్తో సహా కలిసిపోయినారు, మొత్తం కూటమికి వచ్చేసారు. అంటే ఎవ్వరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. పెద్దలు, పార్టీ అధ్యక్షుల వారు, లేకపోతే రాష్ట్ర పార్టీ నిర్ణయించే అంశాలు. మేము ఒకటే చెప్తున్నాం, మేమైతే అంటున్నాం, క్యారెక్టర్ లేని వాళ్ళు, ప్రజల చరిత్రలో అభాసపాలమైన వారికి అవకాశం లేదు. అది మీరు ఖచ్చితంగా 100% ఉంటుంది. సరే, ఒక్కటి వైసీపీ గత 5 సంవత్సరాల పరిపాలన పేదోడు ఇల్లు కట్టుకుంటే ప్రతి కార్పొరేటర్ ప్రతి వార్డులో కూడా 1-2 లక్షలు కంపల్సరీ దోచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అయినా అది కొనసాగుతుంది. దాని మీద పెడతారు. మొన్న సమావేశంలో చెప్పారు, దాని మీద అవసరమైతే వారు మాట్లాడి ఇప్పటి వరకు జరిగిన దానిపై విజిలెన్స్ దర్యాప్తు పెట్టిస్తారు. ఇప్పుడే ప్రజలకు మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
గాజువాక నియోజకవర్గ వివిధ వార్డుల పుర ప్రజలారా ఇంటికి